ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని మైత్రి గ్రౌండ్ మైదానంలో నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాలల అథ్లెటిక్ మీట్ను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. 3 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. విద్యార్థుల కోసం కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, రన్నింగ్ రేస్ లాంటి పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించామన్నారు ఎమ్మెల్యే. కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పాఠశాలల టోర్నమెంట్లు అనేది కొద్దిగా ఆలస్యం అవుతా ఉన్నదని చెప్పి ఎంఏలతో పీఈటీలతో మాట్లాడి ఫిజికల్ డైరెక్టర్తో మాట్లాడి ఈ చక్కటి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. 3 రోజుల పాటు ఈరోజు రేపు ఎల్లుండి వరకు సాయంత్రం వరకు చక్కగా అన్ని రకాల వసతులు మీకు కల్పించడం జరిగింది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ, భోజనాలు కానీ, గ్రౌండ్ క్లీనింగ్ కానీ, ఇక్కడ హాస్పిటల్ డాక్టర్స్ ఉన్నారు, అంబులెన్స్ ఉన్నది, టాయిలెట్స్ ఉన్నాయి, మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది పడకుండా చక్కగా మీరు అందరూ పోటీ పడి మీరు మీ గేమ్స్లలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, రన్నింగ్ ఈ గేమ్స్ అన్నిలో మీరు పాల్గొని చక్కగా రానివ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ పాఠశాలలో పిల్లలు, మీ టీచర్స్ కానీ, మీ ఎంఈఓస్ కానీ చక్కగా ఎక్కడి వాళ్ళకి అక్కడ తీసుకురావడానికి రవాణా సౌకర్యం గిట్ట ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ పోవడానికి గిట్ట రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ పోటీ పడి గెలవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు మీకు ముఖ్యమైన విషయం ఒకటి, ఎందుకంటే ఫిజికల్గా ఫిట్నెస్గా చదువుతో పాటు మీరు ఈ క్రీడలను జోడించినట్టయితే దృఢంగా ఉండడానికి, పైకి ఎదగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ క్రీడాకారులందరూ, స్టూడెంట్స్ అందరూ చక్కగా మీ రెఫరీస్ను గౌరవించి, జడ్జిమెంట్ను గౌరవించి, డిసిప్లిన్గా, క్రమశిక్షణగా ముందుకు సాగాలని చెప్పి ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారునికి నేను కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వ పాఠశాలల టోర్నమెంట్లు అనేది కొద్దిగా ఆలస్యం అవుతా ఉన్నదని చెప్పి ఎంఏలతో పీఈటీలతో మాట్లాడి ఫిజికల్ డైరెక్టర్తో మాట్లాడి ఈ చక్కటి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. 3 రోజుల పాటు ఈరోజు రేపు ఎల్లుండి వరకు సాయంత్రం వరకు చక్కగా అన్ని రకాల వసతులు మీకు కల్పించడం జరిగింది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ, భోజనాలు కానీ, గ్రౌండ్ క్లీనింగ్ కానీ, ఇక్కడ హాస్పిటల్ డాక్టర్స్ ఉన్నారు, అంబులెన్స్ ఉన్నది, టాయిలెట్స్ ఉన్నాయి, మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి. ఎక్కడ ఇబ్బంది పడకుండా చక్కగా మీరు అందరూ పోటీ పడి మీరు మీ గేమ్స్లలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, రన్నింగ్ ఈ గేమ్స్ అన్నిలో మీరు పాల్గొని చక్కగా రానివ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ పాఠశాలలో పిల్లలు, మీ టీచర్స్ కానీ, మీ ఎంఈఓస్ కానీ చక్కగా ఎక్కడి వాళ్ళకి అక్కడ తీసుకురావడానికి రవాణా సౌకర్యం గిట్ట ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ పోవడానికి గిట్ట రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ పోటీ పడి గెలవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు మీకు ముఖ్యమైన విషయం ఒకటి, ఎందుకంటే ఫిజికల్గా ఫిట్నెస్గా చదువుతో పాటు మీరు ఈ క్రీడలను జోడించినట్టయితే దృఢంగా ఉండడానికి, పైకి ఎదగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ క్రీడాకారులందరూ, స్టూడెంట్స్ అందరూ చక్కగా మీ రెఫరీస్ను గౌరవించి, జడ్జిమెంట్ను గౌరవించి